వెల్కమ్. ఏపీడిఎస్సి సిలబస్లో న్యూగా ఐసిటి సిలబస్ను యాడ్ చేశారు. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ వీడియో ద్వారా ఐసిటిలో వెరీ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాము. కంప్యూటర్ యొక్క మౌస్ను ఎవరు కనుగొన్నారు? కంప్యూటర్ యొక్క మౌస్ను కనుగొన్న శాస్త్రవేత్త సి. డగ్లస్ ఎగెల్బర్ట్. కంప్యూటర్ యొక్క మౌస్ను 1963లో సి. డగ్లస్ ఎగెల్బర్ట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పరిమిత భౌగోళిక ప్రాంతం ఒక చిన్న నగరం సాధారణంగా కంప్యూటర్ నెట్వర్క్కి ల్యాష్ను ఉపయోగిస్తుంది. క్యాన్ ఏంటి? క్యాన్ అనేది కూడా ఉందా? ఒక కంప్యూటర్లో హై స్పీడ్ మెమరీగా ఉపయోగించబడే దాని పేరేమిటి? కంప్యూటర్లో హై స్పీడ్ మెమరీ అనగా క్యాష్. క్యాష్ మెమరీని హై స్పీడ్ మెమరీ అంటారు. క్యాష్ మెమరీ ద్వారా డేటాను ఫాస్ట్గా స్టోర్ చేసుకోవచ్చు. కంప్యూటర్ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? కంప్యూటర్ పితామహుడిగా చార్లెస్ బాబాజీ గారిని పిలుస్తారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త చార్లెస్ బాబాజీ. పీడిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి? పీడిఏ అనగా పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనగా మన హ్యాండ్స్లో ఫిట్ అయ్యే స్మాల్ నెట్వర్క్ కంప్యూటర్ను పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అంటారు. ఫిగర్లో పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్ అనే కంప్యూటర్ను ఇవ్వడం జరిగింది. పీడిఏ యొక్క పూర్తి రూపం ఏమిటి అనే క్వశ్చన్కు ఆన్సర్ బి. పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్. ఎంఎంయు పూర్తి నామం ఏమిటి? ఎంఎంయు అనగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ అనేది మెమరీ యొక్క ఫంక్షన్స్ను నిర్వహించును. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్ ద్వారా మెమరీలో డేటాను స్టోర్ చేయడం, అన్యూజ్డ్ డేటాను రిమూవ్ చేయడం లాంటి ఫంక్షన్స్ నిర్వహించబడును. మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఎంఎంయు అనగా మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. కంప్యూటర్లో ఏ పాయింటింగ్ డివైస్ దాని సహాయక ఉపరితలానికి సంబంధించి ద్విమితీయ కదలికను గుర్తించడానికి పనిచేస్తుంది? ఆన్సర్ సి. మౌస్. మౌస్ ద్వారా కంప్యూటర్లో డేటాను సెలెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్లో ఉన్న కర్సర్ పాయింట్ను అడ్జస్ట్ చేయడానికి మౌస్ అనే డివైస్ను ఉపయోగిస్తారు. ఆన్సర్ సి. మౌస్. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఏ రకమైన పరికరానికి ఉదాహరణ? ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి డేటాను రీడ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి డేటాను ఎంటర్ చేయవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది ఇన్పుట్ పరికరము. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ద్వారా కంప్యూటర్లోకి ఇన్పుట్ అనగా డేటాను ఎంటర్ చేయవచ్చు. ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ ఏ రకమైన పరికరానికి ఉదాహరణ? ఆన్సర్ అనేది బి. ఇన్పుట్ పరికరం. కింది వాటిలో
ఏది వర్డ్ ప్రాసెసర్కు ఒక ఉదాహరణ కాదు? లోటస్ సింఫనీ అనేది వర్డ్ ప్రాసెసర్, మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసర్, గూగుల్ డాక్స్ అనేది కూడా ఆన్లైన్ వర్డ్ ప్రాసెసర్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది వర్డ్ ప్రాసెసర్కు ఒక ఉదాహరణ కాదు. ఆన్సర్ డి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది వర్డ్ ప్రాసెసర్ కాదు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ను మైక్రోసాఫ్ట్ కంపెనీ వారు డెవలప్ చేశారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా అకౌంటింగ్, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్ను పర్ఫామ్ చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో టేబుల్లో డేటాను స్టోర్ చేసుకోవచ్చు. ఒక కంప్యూటర్లో ఇప్పటికే ఉన్న ఫైల్ యొక్క పేరు మార్చడానికి మరియు అదే సమయంలో వేరే స్థానంలో సేవ్ చేయడానికి ఈ కింది ఎంపికలలో ఏది ఉపయోగించబడుతుంది? ఆన్సర్ డి, సేవ్ యాజ్. సేవ్ యాజ్ ఆప్షన్ ద్వారా కంప్యూటర్లో ఆల్రెడీ ఉన్న ఫైల్ యొక్క నేమ్ను మార్చవచ్చు. కంప్యూటర్లోని ప్రోగ్రాంలను డాష్ అంటారు. కంప్యూటర్లోని ప్రోగ్రాంలను సాఫ్ట్వేర్ అంటారు. ఆన్సర్ సి, సాఫ్ట్వేర్. ప్రోగ్రాంలు అనగా సెట్ ఆఫ్ కోడ్. ప్రోగ్రాం ద్వారా సెట్ ఆఫ్ ఆపరేషన్స్ను పర్ఫామ్ చేయవచ్చు. కంప్యూటర్లోని ప్రోగ్రాంలను సాఫ్ట్వేర్ అంటారు. కమ్యూనికేషన్ సిస్టంలో కంప్యూటర్ను కనెక్ట్ చేసే విధానాన్ని ఏమి అంటారు? కమ్యూనికేషన్ సిస్టంలో కంప్యూటర్ను కనెక్ట్ చేసే విధానాన్ని నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్ ద్వారా ఒక కంప్యూటర్ను మరొక కంప్యూటర్తో అనుసంధానం చేయవచ్చు. కమ్యూనికేషన్ సిస్టంలో కంప్యూటర్ను కనెక్ట్ చేసే విధానాన్ని నెట్వర్కింగ్ అంటారు. ఆన్సర్ సి, నెట్వర్కింగ్. కింది వాటిలో దేనిని కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీ అని కూడా పిలుస్తారు? కంప్యూటర్ యొక్క మెయిన్ మెమరీ అని పిలువబడే మెమరీ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఆన్సర్ ఏ, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. కంప్యూటర్లో ప్రోగ్రామింగ్లో వచ్చే ఎర్రర్స్ను, లోపాలను డాష్ అంటారు. కంప్యూటర్లో ప్రోగ్రామింగ్లో వచ్చే ఎర్రర్స్ను బగ్స్ అంటారు. ప్రోగ్రామింగ్ అనగా సెట్ ఆఫ్ కోడ్. సెట్ ఆఫ్ కోడ్లో వచ్చే ఎర్రర్స్ను బగ్స్ అంటారు. ఆన్సర్ ఏ, బగ్.